జానకమ్మ గారు హోప్ హాస్పిటల్కి గత కొద్ది దినాలు క్రితం రావడం జరిగింది. తీవ్రమైన ఆయాసంతో ఆల్టర్డ్ సెన్సోరియం అంటే మనుషుల్ని గుర్తుపట్టలేకపోవటం అలాంటి స్థితిలో మా దగ్గరికి రావడం జరిగింది. మరి డాక్టర్ కృపాసాగర్ గారు పల్మనాలజిస్ట్, అలాగే డాక్టర్ జ్యోతి క్రిటికల్ కేర్ ఫిజిషియన్ వారి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగానే బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ట్రిపుల్ వెజల్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం, 3 వాల్వ్స్ బ్లాక్ అయిన పరిస్థితి. అలాంటి స్థితిలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో మా దగ్గరికి రావడం జరిగింది. కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. అలాంటి క్రిటికల్ కేసుని కూడా హోప్ హాస్పిటల్లో ట్రీట్ చేశాం. మొదటిగా బైపాప్ పెట్టాము. దాని మీద ఇంకా క్షీణించింది ఆరోగ్యం, అందుకని వెంటనే వెంటిలేట్ చేయటం జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టాం. 3 దినాలు వెంటిలేటర్ మీద ఉన్నారు. కోమాలోకి వెళ్ళిన పరిస్థితి. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్తో పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు అందరినీ గుర్తుపట్టే స్థితికి, సాధారణ స్థితికి వచ్చారు. ఈ వైద్య సేవలు పూర్తిగా ఉయ్యూరులోనే లభ్యమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుండి వేరే చోటికి వెళ్ళే లోపే మనుషుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. అందుకనే ఉయ్యూరులో అత్యాధునికమైన వైద్య సేవలు అందించడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం.